పోలీసులకు కేసులకు తాను భయపడడం లేదంటున్నారు రామ్ గోపాల్ వర్మ. నేను పెట్టిన పోస్ట్ మరొకరి మనోభావాలు ఎలా దెబ్బతీస్తాయని ఆర్జీవీ ప్రశ్నిస్తున్నారు. పవర్లో ఉన్న పార్టీలు కావాలని ఇలా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మకు కేసులు కొత్త కాదు, కానీ ఈసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా కేసులకు భయపడి తాను పారిపోలేదంటున్నారు వర్మ. జీవితంలో జరిగిన వివాదాలపై ఓ లుక్కేద్దాం వర్మకు సంబంధించి. సినిమాల్లో ఎన్నో రివెంజ్ డ్రామాలు ఉంటాయి. వాటిలో కొన్ని తెలుగు ప్రేక్షకులను అలరించి హిట్ కొట్టాయి కూడా. అయితే రామ్ గోపాల్ వర్మపై కూడా అలా సినిమాలు వచ్చాయి. మీకు తెలుసా? ఆర్జీవీ సినిమా ఇండస్ట్రీలోని పాలిటిక్స్, ఫ్యాక్షనిజంలోని ప్రముఖులపై సినిమాలు చేశారు. ఎవరేమనుకుంటే నాకు సంబంధం లేదంటూ తనకు ఇష్టం వచ్చిన రీతిలో తనకు తోచినట్టు కథలు అల్లుకొని సినిమాల్లో చూపించారు. అయితే ఆర్జీవీపై ప్రముఖ సినిమా రచయిత జొన్నవిత్తుల ముందుగా తిరగబడ్డారు. ఆయనతో ఆగకుండా ఆర్జీవీ వ్యతిరేకులు పరాన్నజీవి అనే సినిమా కూడా తీశారు. అలాగే రాడ్ గోపాల్ వర్మ అనే సినిమా కూడా రూపొందింది. ఇది వర్మ శివ సినిమా తీయకముందు జరిగిన రియల్ స్టోరీతో రూపొందిందట. బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న యువకుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు అని ఉన్న పేపర్ కటింగ్ను పోస్టర్లో ఇచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మ భూత పురాణం అంతటితో ఆగలేదు. ప్రపంచ ప్రఖ్యాత పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో పోర్న్ మూవీ కూడా తీసినట్టు సమాచారం. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే బ్లూ ఫిల్మ్ను కూడా మియా మాల్కోవాతో తీశారు వర్మ. ఈ చిత్రం విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు వర్మకు నోటీసులు కూడా పంపారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కడ చేశారని నోటీసులు ఇచ్చారు. ఆ మూవీ గురించి వర్మ రెస్పాన్స్ ఇవ్వకపోగా కోర్టుకు వెళ్ళి ఉపశమనం పొందాడు. ఈ మూవీ పైన అంతకుముందు చాలాసార్లు వర్మ కామెంట్స్ కూడా చేశాడు. విదేశాల్లో షూటింగ్ పూర్తి చేశారట ఆర్జీవీ. ఈ మూవీ ఇండియాలో బ్యాన్ అయింది. ఇక ఇప్పటి విషయానికి వస్తే కాంట్రవర్సీలకు తోడు సోషల్ మీడియాలో పోస్టుల, అరెస్టుల ఎఫెక్ట్తో రామ్ గోపాల్ వర్మ పత్తా లేకుండా పోయాడు. థర్డ్ డిగ్రీ ఎక్కడ ప్రయోగిస్తారని పోలీసులకు చిక్కకుండా పొరుగు రాష్ట్రాల్లో షూటింగ్ అంటూ పారిపోయాడంటున్నారు. ఒకవేళ నిజంగా పోలీసులకు దొరికితే వర్మ సినిమా సీన్ సితారే అవుతుందేమో. వర్మకు ఇలాంటి ఎఫెక్ట్ పడడానికి నోటిదూల మాత్రమే కాదు, సోషల్ మీడియా కూడా కారణమే. తాను చేసిన పనులకు వర్మ ప్రాయశ్చిత్తం చేసుకుంటారో లేదో కానీ ఈ సోషల్ మీడియా పోస్టుల దెబ్బకు దౌడు తీస్తున్నారని నెట్టింట సెటైర్లు పడుతున్నాయి. మాట్లాడితే కాంట్రవర్సీ, పోస్ట్ పెడితే పెట్రోల్ పోసినట్టు వ్యవహరించే వర్మ ప్రస్తుత పరిస్థితి స్వయంకృతాపరాధమే అనొచ్చని ఆయన ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరికి ఎంతెంత కాలిందో అర్థమవుతుంది. సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు వర్మ బాధితులు ఉన్నారు. అంతేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, మినిస్టర్ లోకేష్లు కూడా వర్మ ఎఫెక్ట్ పడ్డవాళ్లే. అందువల్లే ఏపీ ప్రభుత్వం ఈ మ్యాటర్లో చాలా సీరియస్గా ఉంది. దీంతో తనకు బ్యాండ్ మోగడం ఖాయమని, కేసుల మీద కేసులు పెడతారనే భయంతో వర్మ దౌడు తీస్తున్నాడు. నోరు మెదిపితే కాంట్రోవర్సీల వర్మ పారిపోవడంపై నెట్టింట క్యారికేచర్స్ వేసి జోకులేస్తున్నారు.